నజరేయుడైన యేసు నామమున మీ అందరికీ నా వందనాలు. ఎంతో మంది క్రైస్తవులు ఇప్పటికీ కూడా జాతకాలని, జ్యోతిష శాస్త్రాన్ని, రాశి ఫలాల్ని నమ్ముతూ ఉన్నారండి. 2018లో జరిగిన ఒక సర్వే ప్రకారము 25% మంది క్రైస్తవులు ఇప్పటికీ కూడా ఈ యొక్క జాతకాల మీద నమ్మకం ఉంచుకుంటూ వస్తున్నారు. అయితే ఎప్పుడైనా ఆలోచించారా పరిశుద్ధ బైబిల్ గ్రంథము వీటి గురించి ఏం చెప్తుంది అని? చూడండి, మన కల్చర్లో ఇది ఎంతగా భాగమైపోయింది అని అంటే, ఈవెన్ మన ఫోన్ నోటిఫికేషన్స్లో కానీ, లేకపోతే న్యూస్ పేపర్స్లో కానీ, మ్యాగజైన్స్లో కానీ ప్రతి దినము కూడా రాశి ఫలాలు అనేటివి మీరు చూస్తూ ఉంటారు. అంటే ఈ దినమున నా జీవితంలో ఏం జరగబోతుంది, నేను ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈ దినం ఎలా నేను ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అనేవన్నీ కూడా రాశిని బట్టి ప్రెడిక్ట్ చేస్తూ ఉన్నారు. ఇది సైన్సా? కాదు, ఇది ఒక బిలీఫ్ సిస్టమ్ మాత్రమే. గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి, అంటే ప్లానెటరీ మూవ్మెంట్స్ని బట్టి నీ జీవితం మార్పు చెందుతుంది అని వీరు నమ్ముకుంటారు. అయితే ఇది నిజమేనా? యెషయా గ్రంథము 47వ అధ్యాయము 13వ వచనంలో మీరు చూసినట్లయితే అక్కడ రాయబడి ఉంది, జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు నిలువబడి నీ మీదకి రాబో శిక్షను తప్పింతురేమో ఒకసారి ఆలోచించుకో అని. అదేవిధంగా ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే క్లియర్గా రాయబడింది, చిల్లంగి వ్యక్తులు, మాంత్రికులు, ఇంద్రజాలికులు, శకునములు చెప్పువారు, సోది చెప్పువారు, తమ కుమారుల్ని కుమార్తెల్ని అగ్నిగుండము దాటించువారు, వీరందరూ కూడా యెహోవాకు హేయులు అని. వీటి యందు దేవుడు అసహించుకుంటాడంట. చూడండి, మొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవాను నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందు కానీ, కింద భూమి అందు కానీ, భూమి క్రింద ఉన్న వేటి రూపమును నువ్వు పూజించకూడదు, వాటికి నమస్కరించకూడదు అని రాయబడి ఉంది. ఆకాశమున భూమి మీద ఎన్ని దేవతలున్నా నిజమైన దేవుడు ఒక్కడే, ఒకే ఒక్కడు. అయితే ఎందుకు క్రైస్తవులు వీటికి అట్రాక్ట్ అవుతున్నారు అంటే, కొంతమంది చెప్తారు, నేను జస్ట్ క్యూరియస్గా ఉన్నానండి, ఏం రాసుంటారు అని, జస్ట్ నాకు ఒక క్యూరియాసిటీ అని. రెండవదిగా కొంతమంది చెప్తారు, నేను నమ్మను, జస్ట్ ఫర్ ఫన్ చూస్తున్నాను అని అంటారు. అయితే క్రైస్తవులు చేయకూడని పని ఇది. ఎందుకంటే ఇదే పాపమా అని కొంతమంది ఎదురు ప్రశ్నిస్తూ ఉంటారు. చూడండి, నేను చేసేది పాపమా అని ఆలోచించే బదులు, నేను చేస్తున్న ఈ పని పాపానికి దారితీస్తుందా అని ఆలోచిస్తే చాలా విషయాల నుంచి మనల్ని తప్పించుకోగలుగుతాం. ఎందుకంటే చూడండి, ఫన్ కోసం లేకపోతే క్యూరియాసిటీ కోసం మనం చూస్తూ ఉండగా ఏమైపోతుందంటే ఇది ఒక అలవాటుగా మారిపోతుంది. నిజమే కదా? అయితే మనం ఎవరి మీద మన యొక్క విశ్వాసాన్ని మనం ఉంచుతున్నామండి? సృష్టికర్త మీద, సృష్టి మీద కాదు. అయితే స్లోగా మన యొక్క విశ్వాసము సృష్టికర్త దగ్గర నుంచి సృష్టి మీదకి మరల చేస్తుంది ఇది. అందుకే ఎటువంటివి క్రైస్తవులు చేయకూడదు. జాతకాలు కానీ, లేకపోతే జాతక చక్రాలు కానీ, లేకపోతే ఈ జ్యోతిష శాస్త్రాలు కానీ, లేకపోతే ఈ ప్రొడిక్షన్స్ కానీ, జోడియాక్ సైన్ ప్రొడిక్షన్స్ కానీ, అవి రాశి ఫలాలు, ఇవేవి కూడా దేవునికి ఇష్టమైన కార్యము కాదు, ఆయన అసహించుకునే కార్యం. కాబట్టి దయచేసి ఒకవేళ మీకు ఈ అలవాటు ఉన్నట్లయితే దేవుడు మీకు సహాయం చేయనుగాక. మార్చుకోండి, దేవుని కొరకు రోషం కలిగి జీవించండి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రేస్తలు.